సో వీళ్ళు వీళ్ళు మమ్మల్ని ఏప్రిల్‌లో ఒక పబ్‌లో అక్కని కలిసి నా నంబర్ తీసుకొని ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అన్న, ఇట్లా రావాలి, అక్క రావాలి, ఇట్లా ఉంది. మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. సో మేము ఎంతైనా ఇస్తాము. అక్క మాత్రం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతోని పిలిచిర్రు. సరే చూద్దామన్న అన్న ఉద్దేశంతోని చెప్పినాను. తర్వాత ఆహ్, వెంటనే ఒక 1 మంత్ తర్వాత ఈ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్‌లో వీళ్ళు అన్న పక్కనే ఉంది మా విలేజ్. అక్కడ మిర్యాలగూడ నుంచి పక్కనే మాకు. సో మీరు రావాల్సిందే అన్న కంపల్సరీగా. డిన్నర్ అరేంజ్ చేసినా నేను. అక్కని తీసుకురా అన్న అది ఇది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, దాని తర్వాత కూడా అక్కతో "అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి రా అక్క నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదక్క నువ్వొస్తే. నాకు బిజినెస్ కొంచెం నాకు రన్ అవుతదక్క" అన్న ఉద్దేశంతోని పిలిచిర్రు. సో సర్లే అని చెప్పేసి ఎలాగో ప్రోగ్రామ్ వీళ్ళు ఇస్తారు గదా అన్న ఉద్దేశంతోని మేము దారిలోనే వెళ్తాం. దారిలోనే అక్క ఆ దారి నుంచి ఇట్లా ఆ దారిలో వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉంటది. సో ఆ ఇల్లు ఏదైతే ఉందో అది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి అది వెళ్ళడం జరిగింది. డిన్నర్ అని చెప్పేసి చెప్పిండు కదా అని మా టీమ్‌తో వెళ్ళాం మేము. మా టీమ్‌తో వెళ్ళి మేము డిన్నర్ చేసాం అక్కడ. అందరూ చేసి కింద వచ్చిన తర్వాత అక్క గుర్తుగా ఉంటదన్న ఉద్దేశంతోని ఒక ఫోటో దిగిర్రు వాళ్ళు. తర్వాత మేము కలిసిండేది ఇట్లా ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఒక ఆఫీస్ కావాలి మాకు అని చెప్పేసి చెప్పడంతోని, సరే ఫ్లాట్ ఉంది మీరు చూడండి ఒకసారి. మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది నేను. సో చూసిర్రు వాళ్ళు. చూసిన తర్వాత నచ్చిందని చెప్పేసి అగ్రీమెంట్ చేసుకున్నాము. అంతా ఓకే. అంతవరకు ట్రాన్స్‌ఫర్ చేసిర్రు. అది అప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ఇది. ఆ ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కని పిలిస్తే లేదు అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. ఆమె నేను రాలేను. కావాలంటే తమ్ముడిని తీసుకెళ్ళంటే నేను వెళ్ళిన. సో వెళ్ళిన తర్వాత ఈ ఆఫీస్‌లో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియని వాళ్ళంతా. సో మధు అనేటోడు పిలిచిండు కాబట్టి అక్కడి వరకు నేను నార్మల్‌గా వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేసిన. ఆయనే కారు పంపించిండు. ఆయనే రిటర్న్ నన్ను డ్రాప్ చేసిండు. నాతో పాటు ఇద్దరు వచ్చిర్రు. ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో ఇట్లా డబ్బులిచ్చిన, సమ్ అమౌంట్ ఇచ్చిన, క్యాష్ ఇచ్చిన అని చెప్పేసి అవన్నీ అవాస్తవాలు. ఏమన్నా ఉంటే బయట పెట్టండి. తప్పకుండా నేను దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. డిపార్ట్‌మెంట్ ఉంది, చట్టాలున్నాయి. తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఆ ప్రాసెస్‌లో అనేది వెళ్దామని చెప్పేసి మేము లీగల్‌గా వెళ్ళాలని ఇంతవరకు ముందుకు రాలేదు. సో దయచేసి మీరు గమనించగలరని చెప్పేసి అనుకుంటున్నాను. దాని తర్వాత ఏదైతే ఫ్లాట్ సేల్‌కని చెప్పేసి వచ్చిన తర్వాత జస్ట్ 2, 3 మంత్స్ మాత్రమే వీళ్ళు మన దగ్గర ఉండడం జరిగింది. ఆ 2, 3 మంత్స్‌లో కావాల్సిన ఆ ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. రెంట్ ఉంటా అని చెప్పేసి ఆ కీస్ ఏదైతే ఉందో రెంట్ ఉంటాం కావాలంటే రెంట్ డబ్బులు ఇస్తానక్క. కొన్ని మీటింగ్స్ పర్పస్ అని చెప్పేసి మాకు ఉంటది. మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్‌కి కొంతమంది వస్తూ ఉంటారు. సో నాకు కీస్ కావాలని చెప్పేసి కీస్ తీసుకోవడం జరిగింది. రెంట్ కూడా ఆయన నాకు రెంట్ పే చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. సో తప్పకుండా మేము మా పైన వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దాన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటాము. సో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో హేమాకాంత్ రెడ్డి వాళ్ళు ఎవరైతే నా ప్రమేయం లేకుండా మా ఊరికొచ్చి నన్ను తీసుకెళ్ళి అదంతా ఫ్యాక్టరీ కావచ్చు, ఆ టెంపుల్‌కి నేను వెళ్ళే టెంపుల్ దారిలో నేను వెళ్తున్నా కదా! ఎలాగో రా మేము తీసుకెళ్తామని చెప్పేసి ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్టరీని చూపించి, నేను టెంపుల్ చూసేసినాము. దాని తర్వాత మైనింగ్ ఏదైతే ఉందో ఆ బేతంచెర్లలో మైనింగ్ కూడా చూపించిర్రు వీళ్ళు. సో దాంతో ఫోటో తీసుకున్నారు వాళ్ళు. మా పేర్లు కూడా ఎక్కడ వాడి డబ్బులు తీసుకున్నది కూడా మీరు రమాకాంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎక్కడ కూడా తీసుకున్నట్టు లేదు. అంటే వాళ్ళకి ముందే మేము డబ్బులు ఇచ్చేసినామంటారు. సో వాళ్ళ ముందే డబ్బులు ఇచ్చేసినామన్నప్పుడు మా పేర్లు చెప్పి ఎక్కడ వసూలు చేశారు? ఇవన్నీ అవాస్తవాలు. మా మీద ఏదో కుట్ర జరుగుతుంది. చాలా పెద్ద మొత్తంలో కుట్ర జరుగుతుంది. మా మా మొత్తం ఏదైతే ఉందో ఈ కుట్ర వెనకాల ఇది వాస్తవాలన్నీ బయట పెట్టాలని చెప్పేసి పోలీస్ శాఖ కోరుతున్నాను. అలాగే ఇది న్యాయం జరగాలి. మేము కూడా ఇందులో బాధితుల కంటే మేము కూడా ఒక బాధితులమే. వాళ్ళు డబ్బులు నష్టపోయారు. మేము పరువు నష్టపోయినాం. ఇది ఎప్పటినుంచో ఒక 14 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మెట్టు వచ్చి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన పేరు ఇది. ఆ పేరుని బదనం చేయాలని చెప్పేసి ఈరోజు ఆరోగెంట్‌గా మాట్లాడుకుంటే తప్పు చేయనప్పుడు ధర్మంగా నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు ఆరోగెంట్‌గా మాట్లాడరు? నా తప్పు ఏది లేదండి అని చెప్పినా కూడా ఆయన సుబ్బారావు అడ్వకేట్ అనే వ్యక్తి ఇలాగా ముందుకెళ్ళి మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆమె బదనం చేస్తున్నప్పుడే కదా ఇదంతా ఆమె చెయ్యకండి, ఇదంతా తప్పు, ఇది కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి. మీరు పోలీస్ శాఖలున్నాయి, చట్టం ఉంది. మీరు అడ్వకేటే కదా! మీరు వెళ్లి విచారించుకోండి. విచారించుకున్న తర్వాత మీరు మీడియాలోకెళ్ళండి అని చెప్పినా కూడా, లేదు అది నువ్వు ఫోటోలున్నాయి, మీ తమ్ముడున్నాడిక్కడ అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ శాఖ మొత్తం డిపార్ట్‌మెంట్ కావచ్చు, ఇంకోరు విచారణ చేయకముందే ఇన్ని ఆరోపణలు మా పైన కుట్ర పన్నినట్టు కాదా ఇదంతా? ఇదంతా మా వెనకాల కుట్ర చేస్తున్నట్టు కాదా? మీకు అనిపించట్లే? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.
ఉన్నాయి అవన్నీ అవాస్తవాలు. ఏవైనా కూడా ముందు పెట్టమని చెప్పండి. కేవలం ఫోటోలు చూపించి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మందితో దిగుతారు, వందల మందితో దిగుతారు. ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇవి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క ఆధారం కూడా ఈ 100 ఎఫ్ఐఆర్లు అయిన దాంట్లో ఒక్క పేరు కూడా మా పేరు లేదు, ఒక్క కేసులో కూడా మా పేరు లేదు. ఈ రోజు సుబ్బారావు అడ్వకేట్ అనే వ్యక్తి ఏ కేసు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా కేవలం ఆరోగ్యంట్ గా మాట్లాడింది, కేవలం నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను ఇట్లా మాట్లాడింది, ఆమె ఇలా మాట్లాడింది, ఆమె వ్యక్తిత్వం కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన ఏదైనా లీగల్ గా వెళ్ళాలి, కానీ ఒక అడ్వకేట్ లీగల్ గా వెళ్ళాలి, చట్టం ద్వారా వెళ్ళాలి. ఏదైనా కోర్టులు ఉన్నాయి, పోలీస్ శాఖలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఈ ప్రాసెస్ లో మీడియాలో ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఆయన వెళ్ళి మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మా మీద కుట్ర జరుగుతున్న ప్రాసెస్ అది. సో ఇది జనాలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను చెప్పడం ఒకటే, అందరికీ మీరే నిజ వాస్తవాలు మీరే బయట పెట్టాలి. సో ఇది కంపల్సరీగా ఇది అయిపోయిన తర్వాత, క్లీన్ షీట్ వచ్చిన తర్వాత, మా తప్పు ఏది లేదు అని చెప్పేసి తెలిసిన తర్వాత దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఎవరెవరైతే మా పేరుని నష్టం కలిగించారో తప్పకుండా మేము దానిపైన చర్యలు తీసుకుంటాం. నమస్కారం. గత 20 రోజుల నుంచి మేము చేస్తున్న పోరాటంలో మీరు ముందుండి నడిపించినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి నుంచి తమ్ముడు అశోక్, రఘురామ్ గారు, హనుమానాయక్ గారు, వినోద్ గారు, సంతోష్ గారు, రవి అన్న గారు, ప్రతి ఒక్కరున్నారు, మీ మీడియా ఛానల్ ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం నిన్న లెటర్ రిలీజ్ చేసిన దాంట్లో కావచ్చు, మంగ్లీ గారు లెటర్ రిలీజ్ చేసిన దాంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఏదైతే చెప్పిండో పదే నేను కేవలము ఒకేసారి కలిసాను. మిర్యాలగూడ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఇటు వస్తుంటే మా ఇల్లు పక్కనే ఉంది కాబట్టి అనుకుంటా తను మాట్లాడడం జరిగింది. మిర్యాలగూడ నుంచి ఎంత దూరం అంటే దగ్గర 60 కిలోమీటర్లు. ఆ బాలాజీ వాళ్ళ ఇంటికి, అదే విధంగా మధు వాళ్ళ ఇంటికి ఎంత దూరం అంటే కేవలం 100 మీటర్లు మాత్రమే. మంగ్లీ గారు ఏమన్నారు? కేవలం మేము ఒకటేసారి వెళ్ళామన్నది. అదే విధంగా ఒక్కసారి తను ఏం జరిగిందో చూడండి. నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావతి మధును నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తినడానికి మాత్రమే వెళ్ళాను, భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను అన్నది. ఒక పూట తినడానికి మాత్రమే అన్నది. రైట్, ఒక పూట తినడానికి. ఇప్పటివరకు మీరు మంగ్లీ గారి దగ్గర ఒకటే బిల్డింగ్ దగ్గర ఉన్న ఫోటో ఇప్పటివరకు మీరు చూసారు కదా. మంగ్లీ గారికి నేను అడుగుతున్నా, ఇక ఈ రెండో ఫోటో, దీన్ని క్లారిటీగా తీసుకోండి. ఇది రెండో ఫోటో. దీనిపైన మీరు నిజాలు తెలవాలి. ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇవాళ 2 పాయిజన్ తీసుకున్నారు. లేటెస్ట్ గా 11వ 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. బయటికి రండి. మేమేమి కావాలని మీకు చెప్పట్లేదు, మేమేమి కావాలని మీ పైన నిందారోపణలు వేయట్లేదు. మీరు మాట్లాడిన మాటలను బట్టే మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ బంజారా బిడ్డలు 90% బంజారా బిడ్డలే. ఇక్కడ అనేక మంది చనిపోతున్నారు. రైట్, మీకు రెండో ఫోటో రిలీజ్ చేశాను కదా. ఇప్పుడు ఇక మూడో ఫోటో ఒకటి వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరిదో మీరు స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ ప్లే చేస్తున్నాను. సారీ అన్న. ఇవన్నీ నేను మీకు వీడియో ఫోటేజ్, పేపర్ ఫోటేజ్ చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే మిత్రులారా, నిజం వైపు మాత్రమే నిలబడతాం, నిజాయితీతో మాత్రమే ఉంటాం. ఇందులో అనేక మంది నిజానికి అవమానాలు ఎక్కువ, నిజానికి చీత్కారాలు ఎక్కువ, నిజానికి ఏంటంటే ధైర్యం కూడా ఎక్కువ. ఇవాళ 2 రోజులు లేట్ అయినా కావచ్చు, కానీ నిజం ఎప్పటికీ బయటికే వస్తుంది. ఇవాళ అనేక మంది ఎప్పుడైతే మా సంఘాలలో సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా, అంటే కొంతమంది తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉపశమనం వెనక్కి తీసుకున్నారు. ఇవాళ హనుమాన్ నాయక్ అన్న వాళ్ళు కావచ్చు, LSPS లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే లంగారపేట లాంటి వాళ్ళు, చాలా మంది అనేక మంది ఇవాళ రెడ్డి మిత్రులు మాదిగ సంఘాల నుంచి, మాల సంఘాల నుంచి, BC సంఘాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇవాళ ఎవరెవరైతే మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని వెతుకుతున్నారు. ఇక నేను చాలా క్లియర్ గా చెప్పబోయేది ఏంటంటే, మంగ్లీ గారు ఇప్పటికైనా నిజం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు నిన్న స్టేట్మెంట్ ఎట్లా రిలీజ్ చేశారు?
మాకన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఫోటోలు దిగారో, ఎక్కడెక్కడికి పోయాయో, ఎక్కడెక్కడికి భూములు ఎవరెవరు అంటున్నారో మేం చెప్పట్లేదు. ఇవాళ బాధితులకు జరిగిన నష్టాన్ని బయటికి తీసుకురావాలనుకుంటే ఎవరు చెప్తున్నారు? మొత్తం బాధితులలో మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్తున్నారట వీళ్ళకు సెటిల్మెంట్ కాలేదు, అది కాలేదు. సిగ్గుపడండి చెత్తనా కొడకల్లారా. నేను మళ్ళీ చిటికేసి చెప్తున్నా, నిజం వైపు మాత్రమే నిలబడతాం. కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇగో ఇప్పుడు మొదలయ్యే కాడికి ఎంత. ఇవాళ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలి. ఇక నేను ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకుంటా అంటే, చాలా ముఖ్యమైన పని మా పార్టీ తరపు నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. గో హెడ్, బాధితుల పక్షాన నువ్వు నిలబడు, గట్టిగా పోరాడు, ఎంతకైనా మేము మీకు సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే నష్టపోయారో కేసులు మీరు బాజాప్తా పెట్టండి. నిజం వైపు మాత్రమే ఉంటుంది. జనసేనతో పాటు గిరిజన సంఘాలైన మైదాన ప్రాంత సేవాలాల సేన అధ్యక్షుడు గౌరవనీయులు రఘురాం గారు, హనుమంతు నాయక్ గారు, గిరిజన సంఘాల చైర్మన్ అశోక్ గారు, ఉస్మానియా బిడ్డ అయిన వినోద్ గారు, సంతోష్ గారు, అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ నుంచి వచ్చిన రవీణ గణేష్ కూడా, ఇవాళ గణేష్ నాయక్ బంజారా సంఘం కూడా ఇవాళ ఎందుకు ఇస్తున్నా అంటే నీతి నిజాయితీ ధర్మం వైపున్నాం. మళ్ళీ నువ్వు సపోర్ట్ ఉన్నా అంటున్నావు కదా, కేవలం ఒకేసారి అంటున్నావు కదా, డెఫినెట్ గా రా. ఇలా నువ్వు రా. రెండో ఫోటో కూడా రిలీజ్ చేసిన, మీ వీడియో కూడా రిలీజ్ చేసిన, దాంట్లో మీ అమ్మగారితో పాటు మధు గారితో పాటు మీ ఎవరు సిస్టర్ ఉన్నారు అనేది నిజాలు బయటికి. మేము బాధితుల పక్షమే ఉంటాము, మేము బాధితుల కోసమే నిలబడతాము. నేను ఒకటే చెప్తున్నాను, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిజంగా రేవంత్ రెడ్డి అన్న హ్యాట్సాప్ చెప్తున్నా. లేట్ అయినా కానీ దీనిపైన ఇప్పటికే 9 మంది చనిపోయినరు, 11 ఇప్పుడు ఇంకొక 2 ఏంది మన పాయిజన్ తీసుకొని ఉన్నారు. ఈఓడబ్ల్యూ వాళ్ళు నిన్న చాలా క్లియర్ గా ఏమని చెప్పారు, ఆల్రెడీ పాయిజన్ ఏది మన మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కు డబ్బులు కూడా పోయాయని చెప్పారు. మేము ఎక్కడ నింద ఆరోపణలు లేకపోతే మిగతాది ఏం చేయట్లేదు, నిజం వైపు మాత్రమే నిలబడుతున్నాం. పోలీస్ ఈఓడబ్ల్యూ అన్నారు కూడా చేతులు ఎత్తి నిజంగా చెప్తున్నా, జనసేన పార్టీ నుంచి కావచ్చు కానీ నా తరపు నుంచి, సంపత్ నాయక్ తరపు నుంచి, అశోక్ తరపు నుంచి, మేము మిగతా వాళ్ళ తరపు నుంచి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. డబ్బులు రికవర్ చేయండి, ఇక్కడితో మేము ఆపేస్తాం, మాకు ఎటువంటిది వద్దు. మళ్ళీ నువ్వు చాలా మందితో ప్రెజర్ చేపిస్తున్నావు, చాలా మంది మన పెద్దలతో చేపిస్తున్నావు కదా, వాళ్ళందరికీ మన పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. 90% చనిపోయింది గిరిజన బిడ్డలే. మీ మీడియా వాళ్ళందరూ వచ్చిండ్రు ఆ రోజు. నిజంగా మీరు చెప్పండి అన్న, మీ 31 మంది వచ్చింది. ఆ అర్ధరాత్రి ఆమె పోయేది ఉండేనా అంత దూరం? ప్రతి ఒక్క మీడియాని తీసుకొని పోయినా మీరట డబ్బులు కమ్ముడిపోయిండ్రట అన్న. మీకు ఎంత డబ్బులు ఇస్తే ఈ మీడియా వాళ్ళు అక్కడికని నిజాన్ని మీరు గుండెలలో దాచుకొని నిజం వైపు నిలబడ్డారు. మీకు చేతులెత్తి మరొకసారి సెల్యూట్ చేస్తున్నాను. అందుకనే ఒక్కొక్క ఫోటో కానీ ఒక్కొక్క వీడియో కానీ అన్ని బయటకు వస్తున్నాయి. మేము నిజంగానే చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు, కానీ మేము ఒకటే చెప్తున్నాము, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మిత్రులు కత్తి సైదులు గారు, అదేవిధంగా సిస్టర్ ప్రత్యూష గారు కూడా దీంట్లో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ మరి ఒకసారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ నిజం వైపు మాత్రమే నిలబడతాం. బాధితులకు న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ చెప్తున్నాము, ఈ ఫోటో చాలా క్లియర్ గా ఇది ఎక్కడిది మీరే చెప్పాలి. ఆ వీడియో విజువల్స్ కూడా నేను మీ అందరికి ఇవ్వబోతున్నాను తెలియజేసుకుంటూ, మీ సంపత్ నాయక్ని. బాధితులు మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు వద్దు. నేను ప్రతిసారి చెప్పేది ఇదే, బయటికి రండి. పోలీస్ స్టేషన్లలో ఇవాళ మిమ్మల్ని మధుగాడు మభ్యపెట్టి కేవలం మధు పైనే కొన్ని కేసులు అయినట్టు చూపిస్తున్నాడు. నిన్న శివ కూడా అన్నాడు కదా, మా పైన ఇంకో ఫోటో అన్నావు కదా, అరే బాబు శివ చౌహాన్ మాట్లాడరా, ఇప్పుడు ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన, మాట్లాడరు. ఇప్పుడు మంగ్లీ గారు మాట్లాడండి. మేము పర్సనల్ గా ఎవరిపైన గర్జలేదు. నీకు ఒకటే మాట చెప్పిన, దీంట్లో నువ్వు గాని ఉంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఆ రోజే హెచ్చరించిన. విజయవాడలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడిన. ఆ తీవ్ర పరిమాణాలు ఇగో ఇవాళ నిజం వైపు నిలబడ్డవాళ్ళు. ఇప్పటికైనా రండి, బయటికి రండి. ఇవాళ మా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, నిందితులు ఎక్కడున్నా జుట్టు పట్టుకొని లాక్కొని వస్తా అని మా పార్టీ నుంచి నాకు కాల్ చేసినందుకు, ధైర్యం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ